తెలంగాణ కేబినెట్ సమావేశానికి మేడారం వేదిక కాబోతోంది. కాసేపట్లో హరిత హోటల్లో మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయం బయట తొలిసారిగా రేవంత్ రెడ్డి మంత్రివర్గం భేటీ కాబోతోంది. ఈసారి మేడారంలో వనదేవతలు సమ్మక్క సారళమల సాక్షిగా భేటీ అవుతోంది. సమ్మక్క సారళమల సమక్షంలో కీలక నిర్ణయాలను తీసుకునుంది. మున్సిపల్ ఎన్నికలకు మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ ఎన్నికల కమిషన్ కి సిఫార్సు చేయనుంది మంత్రివర్గం. కేబినెట్ భేటీలో మొత్తం 10 అంశాల మీద చర్చ జరగనుంది. మున్సిపాలిటీలలో ట్రాన్స్జెండర్లకు కోఆప్షన్ సభ్యులుగా నియమించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి సచివాలయంలో జరగాల్సిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ తొలిసారిగా వనదేవతల సమక్షంలో జరుగుతుంది. రైట్, మరి కాసేపట్లో మంత్రివర్గ సమావేశం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ మనకి లైవ్ లో అందిస్తారు. అరుణ్, అక్షయ్, మరికొద్ది సేపట్లోనే మేడారం హరిత హోటల్కి సీఎం రాబోతున్నారు. నిజానికి 5 గంటలకు ఈరోజు కేబినెట్ మీటింగ్ హరిత హోటల్లో మేడారంలో జరగాల్సి ఉంది. ఇక్కడికి మంత్రులు అందరికీ ఇప్పటికే చేరుకున్నారు. ఖమ్మం మీటింగ్ నేపథ్యంలో ఖమ్మం నుంచి సీఎం కొంచెం ఆలస్యంగా వచ్చిన తర్వాత మేడారంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ఇక్కడ చేపట్టినటువంటి సుమారుగా 300 కోట్లతో పాటు చేపట్టినటువంటి అభివృద్ధి పనులతో పాటు గద్దెల విస్తరణ పనులు, కమాండ్ కంట్రోల్ రూమ్, దాదాపు 1,70,00,000 మంది మేడారానికి వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరిగాయి, గతంలో ఉన్నటువంటి పనులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విస్తరణ తీరు ఎలా ఉంది అనే దాని మీద ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడికి వెళ్లి కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించడంతో పాటు సామాన్య భక్తులు ఎక్కువ ఆర్టీసీ బస్ స్టాండ్లో వస్తారు కాబట్టి ఆర్టీసీ ఏర్పాట్లు ఎలా జరిగాయని ఆ క్షేత్రస్థాయిలో ఆర్టీసీ దగ్గర కూడా వెళ్ళి చూసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లను చూసిన తర్వాత ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే హరిత హోటల్కి రాబోతున్నారు. హరిత హోటల్కి వచ్చిన తర్వాత హరిత హోటల్లో కేబినెట్ మీటింగ్లో చాలా కీలక అంశాలు ఉండబోతున్నాయి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొద్దిసేపట్లోనే మంత్రులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఈరోజు బట్టి ఒక కీలక అంశం ప్రస్తావించబోతున్నారు. ఎందుకంటే దళిత మంత్రిగా ఉన్నటువంటి, దళిత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళను కించపరిచే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. కొన్ని వాళ్ళు మరీ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన అంశం ప్రస్తావిస్తామని బట్టి చేపట్టిన నేపథ్యంలో ఎలాంటి అంశం బట్టి లేబట్టబోతున్నారు, ఏ అంశం లేబట్టబోతున్నారు అనే విషయం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ కేబినెట్ మీటింగ్